నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్లో బొగ్గుమన్న వర్గ పోరు. కడియం శ్రీహరి కావ్య సమక్షంలోనే కార్యకర్తల తోపులాట. కేటీఆర్ హరీష్ రావు కూడా జైలుకి వెళ్తారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తామన్న రఘునందన్ రావు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిషన్ రెడ్డి ప్రచారం. చిక్కడపల్లి రాజరాజేశ్వరి ఆలయం నుంచి ప్రారంభం. కాసేపట్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. రెండో రోజు చంద్రబాబు పవన్ ఎన్నికల ప్రచారం. నేడు అంబాజీపేట అమలాపురంలో సభలు. రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఇబ్బందులు రాకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు బయటపడింది. లింగాల గణపురం మండలం నెల్లూరులో జరిగిన వరంగల్ సభలో బ్రేకింగ్ న్యూస్ చూసిన స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు బయటపడింది. లింగాల గణపురం మండలం నెల్లూరులో జరిగిన వరంగల్ పార్లమెంట్ ఎన్నికల మండల స్థాయి సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కావ్య సమక్షంలోనే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. లింగాల గణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మరికొందరు కార్యకర్తలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలను చించేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. దీంతో చేరికలు పూర్తి కాకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కడియం కావ్య కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సోని. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పచ్చిగడ్డ వేస్తే మనుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉన్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడంతో పాటు ఇటు గతంలో కష్టపడి పనిచేసిన వాళ్ళం మేము కాదని చెప్పి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇవ్వడం ఏందని చెప్పేసి ఇక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే లింగాల శేషంగన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి లింగాల గన్పూర్ మండలం నెల్లుట్లలోని నిన్న
ఆ, ఆ, నిన్న జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయికి సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి బ్రహ్మరంభ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఈ యొక్క సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చేసుకొని నెట్టవేసుకోవడంతో పాటు అక్కడ ఉన్న పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరి సమక్షంలోనే ఈ యొక్క గొడవ జరిగింది. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి లింగాల గన్పూర్ సంబంధించిన జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అతనితో పాటు మరికొంతమంది సర్పంచ్ మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వీరంతా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దీంతో పాటు అక్కడ ఉన్న గతంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారు ఇక్కడ పొందం కాదని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ అంటే వారికి సమాచారం లేకుండా వీరిని ఏం చేస్తున్నారు, పార్టీలో చేరికలు చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో పాటు వారు అక్కడ కట్టిన ఫ్లెక్సీలను కూడా చింపేయడంతో పాటు అక్కడికి వచ్చుడుతోనే వెంబడే గో బ్యాక్ కడియమంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా అక్కడ ఉన్న గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వారు కూడా అక్కడ ఉండి వారిని సంధానించడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ గొడవ చిలికి గాలివాన పెద్దవాళ్ళతో పాటు సద్దుమయకపోవడంతో పాటు అక్కడికి వచ్చిన కడియం కావ్య కడియం శ్రీహరి వెంబడి అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించకుండానే మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. ఇదే వెళ్ళిపోవడంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా వారిని సద్దుమయం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వినకపోవడంతో పాటు స్థానికంగా ఉన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ఫోన్ చేసి మరీ వారికి చెప్పి కొద్దిగా అంటే వారిని సంధానించడంతో పాటు వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పాటు ఎక్కడెక్కడ సద్మయం ఉందని చెప్పి చెప్తున్నారు. సోని రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలవబోతున్నారు. పెండింగ్ పార్లమెంట్కు స్థానాల అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కోరనున్నారు రేవంత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలవబోతున్నారు. పెండింగ్ పార్లమెంట్కు స్థానాల అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కోరనున్నారు రేవంత్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ మరో 3 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులపై కాంగ్రెస్ ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ కు ఎంఐఎం దగ్గర కావడంతో అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇక్కడ నుంచే మైనారిటీ వ్యక్తికే టికెట్ ఇవ్వాలని యోచన చేస్తున్నారు. ఖమ్మం సీటుపై తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలంటూ 3 మంత్రులు పట్టుపట్టారు. మరోవైపు కరీంనగర్ సీటు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.
ఇదే అంశమే మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్ చెప్పండి, కరీంనగర్ సీటు కాంగ్రెస్ కు తలనొప్పిగా ఎందుకు మారింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ తో పాటు ఖమ్మం హైదరాబాద్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక క్లారిటీ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోలేకపోతుంది. ఎందుకంటే కరీంనగర్ సంబంధించి కరీంనగర్ సీట్లు ప్రత్యేకంగా చూడలేము. సామాజిక సమీకరణల నేపథ్యంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలంటే ఈ 3 స్థానాల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ మంత్రాలు జరుపుతోంది, చర్చలు చేస్తోంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే టీములు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ఎవరికి టికెట్ ఇస్తే ఆ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది అన్న అంశంపై ఆయన సర్వేలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ 3 స్థానాలను ఖరారు చేసేందుకు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఢిల్లీ వెళ్తున్నారు. కొన్ని ప్రైవేట్ ఫంక్షన్స్, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి అదే సమయంలో పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదే సమయంలో మరొక వారం రోజుల్లో అంటే ఈ నెల 18 నుంచి తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. అదే సమయంలో మే 11న ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ 20 రోజుల షెడ్యూల్లో వీలైనన్ని ఎక్కువ సభలు, భారీ బహిరంగ సభలు నిర్వహించాలి. ఆ సభలకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. వాళ్ళ షెడ్యూల్ కు అనుగుణంగా ఇక్కడ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్రంలో ప్రచార సభల్లో పాల్గొనాలని ఖర్గేతో పాటు ప్రియాంక, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను రిక్వెస్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణిస్తున్నారు. ఇక అదే సమయంలో ఈ నెల 21న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాల్లో సైతం పార్టీ అగ్రనేతలు ఈ నామినేషన్ల కార్యక్రమాలకు హాజరైతే బలమైన సంకేతాలు వెళ్తాయి. ప్రజల్లోకి కాంగ్రెస్ పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. ఎందుకంటే స్వయంగా అగ్రనేతలే నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంటే ఖచ్చితంగా ఆ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్న ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించినట్టు అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో అగ్రనేతలు పర్యటించేలా ఒక షెడ్యూల్ ను ఖరారు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఇక ఖమ్మం సీటుకు సంబంధించి 3 మంత్రుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే 6 స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. కరీంనగర్, ఖమ్మం సీట్లను సైతం ఆ వర్గాలకి కేటాయిస్తే కొంత ఇతర వర్గాలు నొచ్చుకునే అవకాశాలు ఉండటంతో ఖమ్మం సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మరో సామాజిక వర్గానికి కరీంనగర్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కరీంనగర్ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఖమ్మం హైదరాబాద్ మరో సామాజిక వర్గానికి టికెట్ కేటాయించేలా ఒక రకమైన కసరత్తు అయితే కాంగ్రెస్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లను పెండింగ్ లో పెట్టింది. ఈ 3 సీట్లను 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సామాజిక న్యాయం పాటించే విధంగా సీట్ల ఖరారు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో చర్చలు జరుపుతారు. సోని, రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయా? ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరెవరితో కలిసి ముందుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ మాటల వెనుక మర్మం ఏంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల ఆయన స్పందించారు.
అసదుద్దీన్ కాంగ్రెస్ కి మధ్య దోస్తీ ఫిక్స్ అయిందని కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్ లో అసదుద్దీన్ గెలవాలని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా తనకు అసదుద్దీన్ కు మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుందన్నారు. కాకపోతే ఎంపీ ఎలక్షన్లో తన పార్టీ సూచించిన విధంగా పనిచేస్తానని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఎవరు ఎవరితో దోస్తీ చేస్తున్నారో తెలియని అయోమయం అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ సీటుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ 4 పార్టీల అభ్యర్థులు తలపడితే తన గెలుపు కష్టమేనని అసదుద్దీన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఆయన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందువును బరిలోకి దింపాలని కాంగ్రెస్ పై అసదుద్దీన్ ఒత్తిడి తెస్తున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ముస్లింకు టికెట్ ఇస్తే ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందని ఎంఐఎం చీఫ్ డైలమాలో పడ్డారు. ఇటీవలే ఆయన హస్తం పార్టీలోని ముస్లిం నాయకుడితో భేటీ అయ్యి రేవంత్తో రాయబారం నడిపినట్లుగా టాక్ వినిపిస్తుంది. తాజాగా పొలిటికల్ స్ట్రాటజీలతో రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎంకు మధ్య సయోధ్య కుదిరిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకాలం ఉప్పు నిప్పులా ఉన్న కాంగ్రెస్, ఎంఐఎంలు ఒకటేనని తానెప్పుడో చెప్పానన్నారు బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ బంధం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్ కు ముస్లింల పట్ల ప్రేమ ఉందన్నది నాటకమన్నారు. నిజంగా కాంగ్రెస్ కు ముస్లింల పట్ల ప్రేమ ఉంటే హైదరాబాద్ బరిలో ఫిరోజ్ ఖాన్ ను పోటీలో దించాలన్నారు. ఆ స్థానంలో ఎందుకు డమ్మీ అభ్యర్థులను నిలబెడుతున్నారని, ఫిరోజ్ ఖాన్ కు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పతనానికి ఇలాంటి కుటిల రాజకీయాలే కారణమని అరవింద్ దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ మరింత రసవత్రంగా మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఆయా పార్టీలు ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలలోపు ఎవరు ఎవరితో దోస్తీ కడతారో తెలియని పరిస్థితి నెలకొంది. అన్ని పార్టీలు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రకటించేవి. దేశంలో పురుష ఓటర్లతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్న చట్టసభల్లో మెజార్టీ పురుషులదే. మహిళా ప్రాధాన్యం అంతంత మాత్రమే. చట్టసభల్లో 33% సీట్లు రిజర్వేషన్ చేయాలనే చట్టాన్ని దాదాపు 27 ఏళ్ల పోరాటం తర్వాత పార్లమెంట్ ఆమోదించింది. ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లోకి వచ్చిన తర్వాత అయినా పార్లమెంట్లోనూ, అసెంబ్లీలలోనూ మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందా? చూద్దాం. ఆకాశంలో సగం, అవనిలో సగం అన్న మహిళల నినాదం చట్టసభల్లో ఒట్టి నినాదంగా మిగిలింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో మహిళల్లో అక్షరాస్యత పెరిగింది, కానీ చట్టసభల్లో మహిళల సంఖ్య 2 అంకెలు దాటలేదు. 31 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 13 రాష్ట్రాల్లోనే మహిళలు ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. అది 1-2 సందర్భాల్లోనే. ఓటర్లలో మహిళలు ప్రభుత్వాలను మార్చే స్థాయిలో సంఖ్యాబలం ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య జనాభా స్థాయిలో పెరగలేదు. మహిళా ఎంపీలు అంటే సోనియా గాంధీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, మహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, కనిమొళి, మహువా మొహిత్రా, లాకెట్ చటర్జీ వంటి పట్టుమని 25 పేర్లు కూడా గుర్తుకురావు. లో లోక్సభ ఎన్నికల్లో 45 మంది మహిళలు పోటీ చేశారు. 2019 నాటికి పోటీ పడే మహిళా అభ్యర్థుల సంఖ్య 726కు పెరిగింది. పార్లమెంటులో మహిళల శాతం 1957లో 4.5% ఉండగా 2019 నాటికి అది 14.4%కి మాత్రమే పెరిగింది. 1957లో 1474 మంది పురుషులు పోటీ చేస్తే 2019లో పోటీ చేసే వారి సంఖ్య 7322కు పెరిగింది. ఈ 62 ఏళ్ల కాలంలో పార్లమెంట్
పార్లమెంటులో మహిళా ప్రతినిధుల సంఖ్య 15% దాటలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 8,054 మంది అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో మహిళలు 726 మంది. 2014లో మొత్తం 8,251 మంది అభ్యర్థుల్లో మహిళలు 668 మంది. అంటే కేవలం 9% లోపు మహిళలకే పోటీ పడే అవకాశం దక్కింది. వారిలో 3వ వంతు మహిళలకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు. ఉత్తర భారతంలో గత 15 నెలల్లో జనాభాలో మహిళలు మరింత పెరిగింది. 1962లో మహిళా ఓటర్లు 42% ఉంటే 2018 నాటికి వీరు 48.2%కి పెరిగారు. 11 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్లను మించి ఉన్నారు. మహిళా ఓటర్లు పెరిగారు తప్ప మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగలేదు. 2019లో మొత్తం 543 మంది ఎంపీలలో మహిళా ప్రతినిధులు 14.4% మించలేదు. ఇక అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యం గత 30 ఏళ్లలోనూ 12% మించలేదు. ఈ 75 ఏళ్లలో తొలిసారిగా 2019లో మాత్రమే 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అదే రికార్డు. భారత్ ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కాగా ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలాని. తర్వాత 90వ దశకంలో మాయావతి మళ్లీ సీఎం అయ్యారు. తమిళనాడు జానకి రామచంద్రన్, జయలలిత సీఎం బాధ్యతలు చేపట్టారు. ఒడిశాలో నందిని సదపతి సీఎం అయ్యారు. ఢిల్లీ తొలి మహిళా సీఎంగా సుష్మా స్వరాజ్ 52 రోజులు పాలిస్తే షీలా దీక్షిత్ 1998 నుంచి ఏకంగా 15 ఏళ్లు సీఎంగా చేశారు. అంత సుదీర్ఘకాలం సీఎం చేసింది షీలా దీక్షితే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ 3 టర్ముల నుంచి ఏలుతున్నారు. బీహార్లో రబ్రీదేవి, గోవాలో శశికళ కాకోద్కర్, రాజస్థాన్లో వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ సీఎంగా ఉమాభారతి, గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పాటిల్, జమ్మూ కాశ్మీర్ సీఎంగా మహబూబా ముఫ్తీ పనిచేశారు. దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లిం ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్. ఈద్ సందర్భంగా మసీదులు, గ్రౌండ్లలో సమాజ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమస్త మానవాళికి మంచి జరగాలంటూ ముస్లిం సోదరులు అల్లాను వేడుకుంటున్నారు. సామూహిక సమాజ్లతో మసీదుల దగ్గర ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హైదరాబాద్ మక్కా మసీదు నుంచి మరింత సమాచారం రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, రంజాన్ వేళ సంబరాలు ఎలా ఉన్నాయి? రైట్ సోని, రంజాన్ పర్వదినం సందర్భంగా మక్కా మసీదు వద్ద సామూహిక ప్రార్థనలు చేసేందుకు మక్కా మసీదు వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున ముస్లింలు నమాజ్ చేసేందుకు, జుమ్మా నమాజ్ చేసేందుకు కూడా సామూహిక ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా రంజాన్ పర్వదినం అంటేనే ముస్లింలకు పెద్ద పండుగలో ఒకటైనటువంటి రంజాన్. అయితే ముఖ్యంగా ఈ రంజాన్కు ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే వారు అత్యంత కీలకంగా భావించేటటువంటి ఖురాన్ ఉద్భవించినటువంటి మాసంగా ఈ యొక్క రంజాన్ను భావిస్తూ ఉంటారు ముస్లిం సోదరులు. అయితే ఈ ముస్లిం అందరూ కూడా ఈ రంజాన్ సందర్భంగా పేదలకు అలాగే ఇతరులకు కూడా తమకు తోచిన సాయం కూడా చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా 31 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉన్న అనంతరం కూడా ముందు రోజు చందమామ, అర్ధచంద్రమామ కనిపిస్తే మరుసటి రోజు ఈ యొక్క రంజాన్ వేడుకలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మక్కా మసీద్ వద్ద ఉన్నాం. ఇక్కడ ముస్లిం సోదరులంతా కూడా సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క మక్కా మసీదుతో పాటుగానే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద చర్చిల పెద్ద మసీదుల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా పార్కింగ్ ఏర్పాట్లతో పాటుగా భారీ బందోబస్తు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముస్లింలు ఈ రోజును అత్యంత పవిత్రంగా
అత్యంత ప్రముఖంగా కూడా ఇది భావిస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసం వచ్చిందంటేనే ముస్లింలు అత్యంత నియమనిష్టలతో ఈ యొక్క ఉపవాస దీక్షలు చేస్తారు. కాబట్టి ఇది ప్రత్యేకంగా ముస్లింలకు ప్రత్యేక పర్వదినంగా భావిస్తూ ఉంటారు. ఈరోజు తమకు రంజాన్ రోజు కూడా అల్లా తాము చేసేటటువంటి ప్రతి పనిలో తమకు తోడుగా ఉంటాడంటూ కూడా వారు భావిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఓవరాల్గా ప్రతి ఒక్క నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మసీదు వద్ద పెద్ద ఎత్తున ఒక శోభ కిటకిటలాడుతూ ఉంది. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అలై బలై చేసుకుంటూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మక్కా మసీదు వద్ద కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.